బొత్స సత్యనారాయణ మీ ఎడిషనల్ ఎస్పీడీనా ఎస్పీడీని ఎవరు చెప్పేది తెలుసు సరే నాని ముఖ్యంగా మన ఏవి నాగేశ్వరరావు మీ నాయకత్వం ఆ చర్చలకి హాజరవుతుంది. మీరు చెప్పినట్లుగానే జీతం పెంచుద్దనేవి మనం ఇక్కడ మాట్లాడుకున్నట్టుగా ఏమి అనం, కానీ అంటే సహజంగా ఈ రాష్ట్ర ప్రభుత్వం 5 ఏళ్ళకి వెనకడికి ఎప్పుడూ పెంచినటువంటి జీతాలు అలాగే ఉండవడం అనేటువంటిది అన్యాయం. రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకి పీఆర్సీ పెంపుదల చేసినప్పుడు కాంట్రాక్ట్ అవుట్సోర్సింగ్ ఉద్యోగులు కూడా ఆ మేరకు జీతాలు పెంచాల్సిన బాధ్యత అది సహజ న్యాయం. దాన్ని అది ఆ సోయ ఈ ప్రభుత్వాలకు ఉండాలి. రెండోది మీరు చెప్తున్నట్టుగా ప్రధానంగా హెచ్ఆర్ పాలసీ మీద పట్టుబట్టాలనేదే మీ నాయకత్వం కూడా ఆ రకంగా ఉంది. ముఖ్యంగా హెచ్ఆర్ పాలసీలో వచ్చేటువంటి బెనిఫిట్స్ ఏమిటంటే, సపోజ్ ఈ స్కీమ్ వేసేసాడు అనుకోండి, అర్థమైనా రాయితీ స్కీమ్ కదా, ఎప్పుడు ఉండాలి, ఎప్పుడు మూసాడో ఎప్పుడు, అందుకని మీ డిమాండ్లో ప్రధానమైనది ఉద్యోగ భద్రత కల్పించాలని ఉంటుంది. అర్థమైనా అంటే ప్రభుత్వాలు అంటే మన ప్రభుత్వంలోనూ హెచ్ఆర్ పాలసీ ఉంటుంది, అలాగే ప్రైవేటు రంగంలో కూడా వివిధ శాఖల్లో హెచ్ఆర్ పాలసీ అనేది ఉంటుంది. అర్థమైనా అందువల్ల అలాంటి హెచ్ఆర్ పాలసీని మనం అడుగుతున్నామంటే అందులో ఒకటి ఉద్యోగ భద్రతకి సంబంధించింది, సెలవులకు సంబంధించింది, ఇతర అన్ని రకాల సౌకర్యాలకు సంబంధించి. ఇప్పుడు షర్ప్ ఉందనుకోండి, అందులో హెచ్ఆర్ పాలసీ అమలు చేస్తుంటారు. అర్థమైందా? ఈ రకంగా ఒక ఉద్యోగ భద్రత, జీతాల పెరుగుదల కావచ్చు, ఇతర అన్ని రకాల సెలవులు కావచ్చు. అంటే ఓ సెమీ రెగ్యులర్ అనుకోండి, నా మాటలో సెమీ రెగ్యులర్ అనుకోండి, మన రెగ్యులరేషన్ అని అంటున్నాం, రెగ్యులరేషన్ చేసేటనుకోండి, మనందరినీ ఈ సమస్యలన్నీ పెట్టాల్సిన అవసరం లేదు. అన్నీ ఒక లేకపోతే ఒక డిమాండ్ పరిష్కారంతో అన్నీ పరిష్కారం అయిపోతాయి. అందువల్ల ఇప్పుడు అంత వ్యవహారం మన అసలు డిమాండ్ అదే, కానీ అదే సందర్భంలో ఒక్కోసారి తక్షణ డిమాండ్ల కోసం, తక్షణ న్యాయం కోసం ఇలాంటి డిమాండ్లు పెడతాం. కనీస వేతనను, సమాన పనికి సమాన వేతనను, ఈ హెచ్ఆర్ పాలసీను ఇట్లాంటివన్నీ పెడతాం. సరే, 2 దశాబ్దాలుగా పనిచేసినటువంటి మనకు కూడా హెచ్ఆర్ పాలసీని అమలు చేయాలనేటువంటి దాని మీద గట్టిగా పట్టుబడదామని చెప్పి మీ నాయకత్వం చెబుతున్నది. ఓకే సరే, ఆ రకంగా అయితే ఒకసారి డిస్కషన్స్లో ఏదో అంతా ఈ పరిష్కారం అయిపోతుంది మనకి ఇలాగ అనిపిస్తుంది, కానీ పాలకులు వీళ్ళందరూ అంత ఆశామాషిగా ఏమి ఉండరు. అర్థమైంది? అంత మనసు ఉన్నటువంటి వాళ్ళు ఏమి మన పాలకులుగా ఏమీ ఉండరు. పరిస్థితి అది పరిస్థితి. వాళ్ళకి అన్నింటికంటే రాజకీయ ప్రయోజనాలు మిన్న, మన ఉద్యోగ భద్రతలు, మన వ్యవహారాలు కాదు, వాళ్ళకి రాజకీయ ప్రయోజనాలు మిన్న. అది పరిస్థితి. ఇప్పుడు ఉందనుకోండి, అంగన్వాడీలు ఇంచుమించుగా 20 రోజుల దగ్గరగా 19 రోజు 20 రోజు ఈరోజు సమ్మె చేస్తున్నారు. ఓకే, తర్వాత లాయర్లు సమ్మెలోకి వచ్చారు, పారిశుద్ధ్య కార్మికులు సమ్మెలోకి వచ్చారు, మీరు సమ్మెలోకి వచ్చారు, ఆయన రాజకీయ సైన్యం కూడా సమ్మెలోకి వస్తారని చెప్తుంది కదా. ఎంతమంది రాష్ట్రం అంతా కూడా ఒక సమ్మె శైలిని మోగిస్తూ ఉంటే, ఒక ఉద్యమాలు ఆంధ్రప్రదేశ్గా మారుతూ ఉంటే, ఈ ఆంధ్ర పాలకుడు ఆడుదాం ఆంధ్ర అంటున్నాడు, ఆడుదాం ఆంధ్ర అంటున్నాడు అన్నమాట. అంటే ఆయనకి రాజకీయ ప్రయోజనాలు తప్ప ఇతర సమస్యలు, లోపం ఏమీ కనపడదనమాట. ఇంతమంది సిబ్బంది ఎలా సమ్మెలోకి వచ్చారంటే ఎంత వ్యవహారం ఇది? చిన్న వ్యవహారం కాదు కదా. ఎక్కడైనా మాట్లాడుతున్నాడా? ఎక్కడైనా నోరు ఎత్తుతున్నాడా? మన ఓట్లు వేసినటువంటి నాయకుడు ఎలా ఉన్నాడు అనేటువంటిది మీరు అర్థం చేసుకోండి. ఇప్పుడు ఏంటిది? పరీక్షల కాలం అంతే కదా. జనవరి 46 రోజులు నిడివిచ్చాడు దీనికి. ఫిబ్రవరి, మార్చి నెలలో పరీక్షలు షెడ్యూల్ ఇచ్చిండు. పిల్లలు ఏదో కాస్త ఇంతవరకు ఏదో ఆకతాయిగా తిరిగినా దగ్గరికి వస్తున్నాయని చెప్పి ఏదో కాస్త పుస్తకాలు చేసి ప్రిపరేషన్ చేసుకుని కావాలండి. వాళ్ళకి ఇది కూడా అక్కర్లేదులేండి. ఇప్పుడు మాస్టర్లు బడిలో పాఠాలు చెప్పాల్సిన పని లేదు, ఆయన పథకాలు అమలు చేస్తే చాలు. ఈ నవని చదువు చెప్పినవాడు చివరికి వచ్చేటప్పటికి ప్రైవేట్ వాళ్ళకి వీళ్ళు కూడా నేర్పారు. ఏంటి 100% పాసు, 10/10 ఎలా రప్పించాలో అలా రప్పించుకోండి మీరు అని చెప్తున్నారు. ఇప్పుడు ఎవరికి బాధ లేదు, ఇది మాస్టర్లకి బాధ లేదు, ప్రభుత్వానికి బాధ లేదు, అధికారులకి బాధ లేదు. అందరూ ఒక లేబుల్ తగిలించుకోవచ్చు. ఇంకో 100% చూసారా, 100/100, 10/10 అనుకోవచ్చు. అందువల్ల ఆ ప్రైవేట్ ప్రాక్టీస్ ఏదో ఉందో ఇప్పుడు మన గవర్నమెంట్ స్కూల్ కూడా వచ్చేసిందన్నారు. ఇప్పుడు లేకపోతే ఏమవుతుంది?
నిజంగా కనుక మీరు వచ్చింది రాయండి రా, మీరు చదివింది రాయండి అన్నాడు అనుకోండి, ఈ ముఖ్యమంత్రి పరుగు పోతే, ఈ కలెక్టర్ పరుగు పోతే, ఈ డిఓ పరుగు పోతే, అందరు పరుగు పోతే. అదేంటి ఆంధ్రప్రదేశ్లో చదువులు ఇట్లా ఉన్నాయనేటువంటి జనం ముగ్గురు ఏరేసుకుంటారు. ఇంత పర్సెంట్ తగ్గిపోయింది ఈయన పాలనాకాలం. ఈయన పాలనాకాలంలో ఈ పర్సెంటేజ్ తగ్గిపోయిందంటే మళ్ళీ ఈయన ప్రభుత్వానికి మైనస్ కదా. అందువల్ల ఈ ప్రాజెక్టులన్నీ వీళ్ళు చేయాల్సిన అవసరం లేదు. అంతిమంగా చదువులు నాశనం చేసి, వ్యవస్థను నాశనం చేసి వ్యవహారం చేస్తున్నమాట. అందువల్ల ఆడుయోమాంధ్ర మార్చి వరకు నడుపుకుంటారు. ఇది పరిస్థితి. అందువల్ల ఓకే, మీరు అందరూ చేస్తున్న సమ్మెకి మన ఉపాధ్యాయ సంఘాల మద్దతు, కార్మిక సంఘాల మద్దతు, అనేక మంది మద్దతు ఇస్తున్నారు. అలాగే మా యూటీఎఫ్కి సంబంధించి కూడా మీ గంట ఖర్చుల కోసమో ఇతరత్ర దానికోసమో ఎక్కడెక్కడికి మనవాళ్ళు కూడా రకమైనటువంటి సహకారాన్ని అందిస్తున్నారు. మన తూర్పుగోదావరి జిల్లా ఆయన గుండె ఆపరేషన్ చేసుకోవాల్సి వస్తే మన ఉపాధ్యాయులే సహకారం చేసి ఆయనకి ఆ రకంగా వైద్య ఖర్చులు భరిస్తుంది. ఓ పక్కనేమో అంగన్వాడీకి సమ్మె చేస్తుంటే అంగన్వాడీ గంట ఖర్చుల కోసం యూటీఎఫ్ ఆ రకంగా విరాళం ఇస్తుంది. ఇవల్ల అంటే ఈ మాట చెప్తున్నానంటే యూటీఎఫ్ అంటే తమ కోసం తమ హక్కులే కాకుండా సమాజంలో పోరాడే వాళ్ళ అందరి సంఘీభావాన్ని తనబడం, తన తీసుకోవడం అనేటువంటి ఒక కార్మిక వర్గ దృక్పథాన్ని మీరు అర్థం చేసుకోవాలి. సమ్మె చేయనంత వరకు, పోరాడినంత వరకు ఈ స్టాండ్ మీకు తెలియదు. ఈ దృక్పథం ఒక కార్మిక వర్గానికి ఇలాంటి దృక్పథం ఉంటుంది, వీళ్ళందరినీ ఆదుకునేటువంటి మనస్తత్వం ఉంటుందనేటువంటి విషయం మీకు తెలియదు. ఇప్పుడు నిన్న తూర్పుగోదావరి జిల్లాలో, కోనసీమ జిల్లాలో జాయింట్ కలెక్టర్ ఏం ఆదేశించారంటే ఉపాధ్యాయులు గోపి ఉపాధ్యాయులు పనిచేస్తున్న స్కూళ్ళలో ప్రెమిసెస్లు ఉంటాయి కదా, అంగన్వాడీ కేంద్రాలు, అవన్నీ కూడా ఉపాధ్యాయుల చేత తెరిపించనని చెప్పి ఆదేశించాడు. ఇక్కడ కూడా ఇచ్చిందట. సరే, నాకు ఫోన్ చేసేది చెప్పాను, ఇలాంటి కార్మిక విద్రోహం పని మన చేతుల మీదుగా జరగడానికి లేదు, మా పని మేము చేస్తాం, నువ్వు చెప్పిన పని మేము చెయ్యం అని చెప్పండి అని చెప్పాను. అంటే దీన్ని ఏమంటారు మీరు? ఎలా అర్థం చేసుకున్నారు మీరు? ఇది చిన్న విషయం కాదు. నిలబడాల్సిన సమయంలో ఎటువైపు నిలబడాలో అనేటువంటిది ఉంటేనే ఇది సాధ్యమవుతుంది. అది ఒక కార్మిక సంఘం, ఒక ఉపాధ్యాయ సంఘం నిజంగా వాళ్ళ పక్షాన నిలబడడం అని అంటే అది. ఇప్పుడు జేఏసీ నాయకత్వం ఉంది, ఇప్పుడు ఉద్యోగులు సంబంధించిన జేఏసీ నాయకత్వం ఉంది, 4 జేఏసీలు ఉన్నాయి. ఎవరి పక్షాన నిలబడ్డారు వాళ్ళు? అరే బాయ్, ఏడు చూస్తున్నారా, నేను ఏం చెప్తున్నా? ఇక సమ్మెలో ఉంటే సమ్మె స్పిరిట్ ఉండాలి. ఆ ఒళ్ళంతా దేహం నరనరనా అంటే కసి ఉండాలిదా? అది పరిస్థితి ఉండాలి. ఏమో చర్చిల్లోనూ మసీదుల్లోనూ మందిరాలను కూర్చుని ఏదో తాగుంచుకుని ప్రార్థన చేసినట్టు కాదని కూర్చోడం. ఏమో రోడ్డు వెళ్ళేవాడికి ఏం రాయి, ఈ కజానా అని చెప్పి అది పరిస్థితి. నమస్తే. ఇప్పుడు ఏంటన్నా రైట్, ఇప్పుడు జేఏసీ ఉంది చూడండి, 4 జేఏసీలు ఎవరు పంచ నిలబడ్డారు? ప్రభుత్వ పంచ నిలబడ్డారు. మరి యూటీఎఫ్ ఏం చేస్తుంది? నిలబడాల్సినప్పుడు ఒక మనిషి వైపు నిలబడ్డం అంటే అది గొప్ప విషయం అనమాట. మరి వాళ్ళు ప్రకటించాలి కదా, అంగన్వాడీలు బలపరుస్తున్నాం, తమ్మరే సమగ్ర శిక్షణ చెప్పండి బలపరుస్తున్నాం, ప్రభుత్వ ఉపాధ్యాయులు చెప్పలేదు, ఎన్ని బలపరుస్తున్నాడు? ఎవరికి చేరు, ఎవరు పంచం చేరు, ఎవరు ప్రాణ కోసం సంఘం పెట్టావు? పాలక పంచం చేయడానికి సంఘాలు, సభ్యులు అవసరం. అది పరిస్థితి. అందరూ కామ్రేడ్, ఎంతమంది చెప్పా ఈ సమ్మె నడుస్తుంది, అందరూ సమ్మెలో ఉన్నాం, ఎంతకాలమైనా నడుస్తుంది. అర్థమైందా? అది పరిస్థితి. తాడుమేర తెచ్చుకుంటాం, లాభమైనా నష్టమైనా సరే, మా జీతం లేకపోయినా లాభమైనా నష్టమైనా కలిసి మేము ఎలా తెలుసుకోవాలి. ఈ సంగతి ఏంటో తెలుసుకోవాలి అని చెప్పే పద్ధతిలో సమ్మె చేస్తున్నట్టు మీ అందరికీ కూడా అభినందనలు తెలియజేస్తున్నా. ఈరోజు చర్చల్లో ఏమవుతుందో చూద్దాం, లేకుంటే ఇంత దాకా